ఇక బీహార్ ఎలక్షన్లో ఎవరు ఊహించని ఒక రిజల్ట్ వచ్చింది. అంటే ప్రీపోల్ సర్వేలు ఏవి కూడా ఈ స్థాయిలో ఎన్డీఏ గెలుస్తుందని చెప్పలేదు. మెజారిటీ సర్వేలు, ప్రీపోల్ సర్వేలు ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పారు. నాకు పర్సనల్గా కొంతమంది అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళు నాతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే జనంలో బాగా వ్యతిరేకత ఉంది సార్ నితీష్ ప్రభుత్వానికి. సో ఈసారి ఖచ్చితంగా తేజస్వి యాదవే సీఎం అవుతాడు. మేము కండక్ట్ చేసిన సర్వేలో తేజస్వి యాదవ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సీఎంగా అనేది చాలామంది చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు మనమే చెప్పుకున్నాం. 7-8 ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది, అది కూడా కంఫర్టబుల్ మెజారిటీతో వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇవి కూడా ఇప్పుడు వచ్చిన ఫిగర్కి దగ్గరగా కూడా ఏవి చెప్పలేదు. కంఫర్టబుల్ మెజారిటీ వస్తుందన్నారు కానీ ఇటు ఎంజీబీ మహాగఠబంధన్ ఇంత ఘోరంగా పెర్ఫార్మెన్స్ ఇస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. సో ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రాడ్. బీహార్ ఎన్నికలు కంప్లీట్గా ఫ్రాడ్. గతంలో కూడా హర్యానాలో ఎలా ఫ్రాడ్ జరిగిందనేది రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు. దాదాపు 25 లక్షల ఫేక్ ఓట్లు హర్యానాలో పడ్డాయని, అందులో 5 లక్షలు డూప్లికేట్లు ఉన్నాయని, ఇండివిజువల్గా కూడా 93,174 ఓట్లు ఎలా తారుమారైనాయో ఆయన డీటెయిల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. అంతకుముందు బెంగళూరులో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆయన డీటెయిల్గా ఎట్లా ఓట్లు ఏ పద్ధతిలో జరిగాయి అనేది క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు బీహార్ కూడా అదే జరిగిందంటున్నారు. దానికి వాళ్ళు చూపించే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఒకటి మొత్తం పోలైన ఓట్లు 7,42,00,000 ఈసీ ప్రకటించింది. మొత్తం ఓట్లు ఉన్నవి బీహార్లో మొత్తం ఓట్లు ఎన్ని 7,42,00,000 ఉన్నాయనేది ఈసీ చెప్పింది. అందులో పోలైంది ఎంత 66%. కానీ పోలైన ఓట్లు చూసుకుంటే 7,45,00,000 ఉన్నాయి. మొత్తం ఓట్లే 7,42,00,000 ఉంటే పోలైన ఓట్లు 7,45,00,000 ఎలా పోలవుతాయి? 66% కదా అవ్వాలి అనేది ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పర్సంటేజీలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కంటే జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి, కానీ సీట్లు తీసుకున్నప్పుడు తక్కువ వచ్చేసాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 1 కోటి ఓట్లు పడితే వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ అంతా 20%, సీట్లు ఎన్ని 89. అదే ఆర్జేడీకి 1,15,00,000 ఓట్లు పడ్డాయి. అంటే బీజేపీ కంటే ఎక్కువ, 3% ఎక్కువ బీజేపీ కంటే ఓట్లు. 23% ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో 23% ఆర్జేడీకి పడ్డాయి. కానీ వాళ్ళకి వచ్చిన సీట్లు ఎంత 25. అంటే 20% ఓట్లు వచ్చిన బీజేపీకి ఏమో 89 సీట్లు వచ్చాయి, 23% వచ్చిన ఆర్జేడీకి ఏమో 25 సీట్లు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం అనేది చెప్తున్నారు. అట్లాగే జేడీయూకి 96 లక్షల ఓట్లు పడితే 19.25% ఓట్లు పడినట్లు లెక్క. 19% వచ్చిన వాళ్ళకేమో 85 వచ్చాయి, 23% వచ్చిన వాళ్ళకేమో 25 వచ్చాయి. ఇది ఎలా సాధ్యం అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే క్లియర్గా వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. అంటే మ్యానిపులేషను రకరకాలుగా చేశారు. ఒకటి డూప్లికేట్స్ని పెట్టడం, తర్వాత వీళ్ళకి పడే ఓట్లని ఎస్ఆర్ఐ పేరుతో, ఎస్ఆర్ఐ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వీళ్ళు దాదాపు 80 లక్షల ఓట్లు తొలగించేశారు. ముఖ్యంగా దళితులు, ఓబీసీలు వీళ్ళకి పడే ఓట్లు, ముఖ్యంగా యాదవాసు ఇలాంటి ఓట్లని తొలగించేశారు అనేది ఒక ఆరోపణ. రెండోది డూప్లికేట్లు పెద్ద స్థాయిలో ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ పేరుతో సంతకాలు ఉన్నాయి, అట్లాగే చాలా వరకు డూప్లికేట్లు ఉన్నాయి. ఈ ఫేక్ ఓట్స్ అంటారు వీటిని. ఈ ఫేక్ ఓట్స్ కూడా పద్ధతి ప్రకారం చేశారు. చాలా వాటికి ఒకే చిరునామాలో ఎక్కువ ఓట్లు పెట్టడం, ఇలాగే ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేయడం, ఈ మెథడ్ ఉంది. దాంతోపాటు ఈవీఎంలను కూడా కొంతవరకు ట్యాంపరింగ్ చేశారు. అంటే 3-4 రకాలుగా ఓట్ చోరీ అనేది జరిగిందనేది ఇప్పుడు చెప్తున్నారు. దీని మీద మేము ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా డీటెయిల్ ఫిగర్స్ ఎట్లా జరిగిందనేది ఒక బెంగళూరులో ఎలా చెప్పామో, తర్వాత హర్యానాలో ఎలా చెప్తాం, ఇక్కడ కూడా అలా చెప్తాం. దానికి టైం పడుతుంది. 3 నెలల నుంచి 6 నెలలు
వీళ్ళు రీసెర్చ్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. బట్ జరిగిందైతే వాస్తవం అనేది చెప్తున్నారు.